ఆశీర్వదించి ఆశీర్వదిస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న జోజిరెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోనంటూ కూడా మరో పార్టీ అభ్యర్థి కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అంబటి జోజిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ప్రచారం ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా ఎలాంటి అంశాలతో మీరు ప్రజల మధ్యకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? ప్రచారం అనేది మంచి అభినందనీయతో మరియు ఆశీర్వాదంతో జరుగుతున్నది. ఎందుకంటే యూత్ పిల్లలందరూ కూడా నాతో పాటుగా ఉండి కార్యక్రమాలు చేపడుతున్నారు. యూత్ అనేది ఇవాళ కంపల్సరీగా డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఆసన్నమైందనేది కూడా యూత్లో వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ డబ్బులు లేని రాజకీయం, డబ్బులున్న రాజకీయం, కబ్జాలు లేని రాజకీయం, కబ్జాలు ఉన్న రాజకీయం, ఈ విధంగా చూసుకున్నప్పుడు అవినీతిమయమైన రాజకీయం, అవినీతి ఎలాంటి రిమార్క్ లేని రాజకీయం, ఈ విధంగా మూడు సబ్జెక్టులలో నడుస్తున్నది. ఇలా మెయిన్గా నలుగురం అభ్యర్థులం ఉన్నప్పుడు ముగ్గురికి కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక అవినీతి కేసులలో కావచ్చు, కబ్జాల భూముల కబ్జాల కేసులలో కావచ్చు, అందరికీ కూడా అవినీతమై ఉంది. మాకు ఎలాంటి మచ్చ లేకుండా దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక ముందు కూడా ఎలాంటిది లేకుండా మేము ముందుకు పోతామని ఆశిస్తున్నాం. అంతేకాదు ఇవాళ ప్రజల ఆదరణ చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏదైనా చిన్న తప్పు చేయాలంటే కూడా వీళ్ళు ఇచ్చే ఆదరణను చూసిన తర్వాత ఎక్కడ కూడా తప్పు చేయాలంటే కూడా మనసు ఒప్పని కార్యక్రమంగా ఏర్పడుతున్నది. ఇలా మనం గమనిస్తే ప్రజలు ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకాన్ని మాకు కలుగజేస్తున్నారు. ఓట్లు వేస్తారు, సైలెంట్గా వేస్తాం. ఎందుకంటే రాజకీయాలలో ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి సైలెంట్గా మీకు మాత్రం ఖచ్చితంగా ఓటు వేస్తామని చెప్పేసి చాలామంది ఆశీర్వదిస్తున్నారు. అందరిలాగా మేము జనాన్ని ఏదో డబ్బులు పెట్టి జమ చేసి కార్నర్ మీటింగ్లు పెట్టి ఈ విధంగా చేసే పరిస్థితి మాకు లేదు. ఓటర్లకు మీరు ఎలాంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అంటే మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది 51 స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో ఒక 10-12 ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. మేము ఈ రోజున గమనించినట్టయితే మెయిన్గా బీజేపీ, బీఆర్ఎస్ అనేది ఒక్కటే అని చెప్పేసి తేలిపోయింది. అంతేకాకుండా ఎంఐఎం కూడా వాటితో పాటు కలిసి ఉన్నది. కాబట్టి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఎవరు గెలిచినా కూడా ఈసారి ముఖ్య పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రైతాంగ లాభం కావచ్చు, ఈ 3 సబ్జెక్టులే మాకు మెయిన్ ఇక్కడ. ఎందుకంటే విద్య అనేది పూర్తిగా కుంటుబడిపోయి ఉన్నది. అదే కాకుండా విద్య చేయబట్టే నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. ఇలా ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. వీటి మీదే మేము దృష్టి పెడుతున్నాం. యువత కూడా దానికోసమే కోరుకుంటున్నారు. ఇవాళ వీళ్ళు చెప్పే అబద్ధాలు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో అబద్ధాలతోటి మేనిఫెస్టోలు తయారు చేస్తున్నాయి. ఏంటంటే ఇవాళ మొత్తం తెలంగాణను అమ్ముకున్నా కూడా సరిపోయినంత విధంగా మేనిఫెస్టోలు పెట్టినాయి. ఏది కూడా పనికొచ్చే మేనిఫెస్టోలు లేదు. కానీ మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు ఫస్ట్ నుంచి కూడా ఉన్నదాన్ని బట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతాంగ లాభం, రైతు లాభపడ్డట్టయితే దేశమంతా కూడా బాగుంటుంది, అందరూ కూడా బాగుంటారు. అదేవిధంగా విద్య అనేది ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మెయిన్గా నిరుద్యోగం సమస్య పోయినట్టయితే మేము దేశం కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది. వైద్యంలో ఎంతో డబ్బుతో కూడుకున్న వైద్యం ఇవాళ ఆ వైద్యం అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. ఇలా కార్పొరేట్ వ్యవస్థలో నడుస్తున్నది. దాన్ని రూపుమాపడం కోసమే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వచ్చింది. దాంతో మేము పోతున్నాం ముందుకి. ఖచ్చితంగా ఈ అమలు చేసి వారికి మాత్రమే మద్దతు ఇవ్వబోతున్నామని చెప్తలేదు. ఒకటి చెప్పండి, ప్రధాన పార్టీ అభ్యర్థులు ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా రాజకీయాలంతా కూడా అంటే ఆ ఆరోపణల మధ్య కూడా నడుస్తుంది. అంటే మీరు మాత్రం ప్రధాన పార్టీ అభ్యర్థుల వైఫల్యాలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. మనము ముగ్గురిని చూద్దాం. సో ఈ ముగ్గురు కూడా అవినీతిమయం ఉంది కాబట్టి ప్రజలు మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు కూడా నలుగురం ఉన్నాం మెయిన్ క్యాండిడేట్లుగా. ఈ నలుగురిలో మంచి అనేది ఎవరైతే ఆలోచించుకుంటారో, మంచి క్యాండిడేట్ ఎవరైతే మీరు డిసైడ్ చేసుకుంటారో వారికి ఓటేయమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం ప్రజలందరినీ కూడా. అంతేకాదు ఇవాళ మీరు గమనించండి, టోటల్ అవినీతిమయమై ముగ్గురు కూడా దోచుకోవడానికే వస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే సామాజిక వర్గం వారు, ముగ్గురు కూడా ఒకటే. ఎవరు గెలిచినా, ఎవరు వాళ్ళల్లో గెలిచినా మళ్ళీ ముగ్గురు ఒకటే పంచుకోవడానికే ఈ కరీంనగర్ అసెంబ్లీని మొత్తం నాశనం చేసుకొని వాళ్ళు మొత్తం తినడానికే వస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ప్రజలందరినీ, ఓటర్ మహాశయులందరినీ కూడా వేడుకుంటున్నా ఫార్వర్డ్ బ్లాక్ పక్షం నుంచి మమ్మల్ని గెలిపించండి, సింహం గుర్తుపై ఓటేయండి. మేము కనుక ఏదైనా అవినీతిమయం చేస్తే గల్లా పట్టుకొని మమ్మల్ని తెలంగాణ చౌక్ ముందట నిలబెట్టమని చెప్పేసి అంతేకాకుండా కొన్ని అనుమానాలు ఉన్నాయి పార్టీ మారుతారు అని. పార్టీ మారినట్టయితే గెలిచిన తర్వాత పార్టీ మారితే మాత్రం
ఖచ్చితంగా చెప్పులతో రాళ్లతో కొట్టమని చెప్పేసి కూడా మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి యువతకి, అదేవిధంగా వైద్యానికి, విద్యకి, అదేవిధంగా రైతాంగానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి, పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముగ్గురు కూడా ఒక అవినీతి పరులు అంటూ కూడా పలు పదవులు అనుభవిస్తూ కూడా పలు రాజకీయాలలో కూడా అక్రమంగా సంపాదిస్తున్న